హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా మొదటి వీడియోను ఎంతగానో ఆదరించి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే ప్రోత్సాహాన్ని అందించినట్లయితే మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి కంప్యూటర్ ట్రిక్స్ అండ్ టిప్స్ను చెప్తూ చేసి మీకోసం అందిస్తాను. నా మొదటి వీడియోలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ను ఏ విధంగా స్పీడప్ చేసుకోవాలి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం జరిగింది. ఇవి ఎంతగానో ఉపయోగపడినాయి అనుకుంటున్నాను. అదేవిధంగా నా రెండో వీడియోలో కీబోర్డ్ యూజ్ చేసుకొని కొన్ని షార్ట్కట్స్ మెథడ్స్ ద్వారా మీ వర్క్స్ అన్నీ కూడా తేలిగ్గా చేసుకోవడానికి, మీ వర్క్స్ అన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విండోస్కి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేస్తాను. మనకందరికీ తెలుసు, మన ఫోన్లో స్క్రీన్ షాట్ తీసుకోవటం ఏ విధంగా ఉంటుందో డెస్క్టాప్, ల్యాప్టాప్లో కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దానికోసం మీరు ముందుగా విండోస్ బటన్, ప్రింట్ స్క్రీన్ క్లిక్ చేసినట్లయితే మీకు స్క్రీన్ షాట్ వస్తుంది. మరి ఈ స్క్రీన్ షాట్ ఎక్కడ సేవ్ అవుతుంది, ఎలా చూసుకోవాలంటే మీకు మై డాక్యుమెంట్స్లో, కంప్యూటర్ డెస్క్టాప్లో మై డాక్యుమెంట్స్లో పిక్చర్స్ అనేటువంటి ఫోల్డర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇందులో స్క్రీన్ షాట్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. మీరు తీసిన స్క్రీన్ షాట్స్ మొత్తం కూడా ఇందులో సేవ్ అయిపోతాయి. ఈ విండోస్ ప్రింట్ స్క్రీన్ బటన్ ద్వారా డెస్క్టాప్ మీద ఉన్నటువంటి టోటల్ స్క్రీన్ మొత్తం కూడా స్క్రీన్ షాట్ తీయొచ్చు. అలా కాకుండా మీకు కావాల్సినటువంటి స్క్రీన్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే మాత్రం కమాండ్ విండోస్ షిఫ్ట్ ఎస్ క్లిక్ చేసినట్లయితే మీకు డెస్క్టాప్ మీద ఐకన్స్ కనిపిస్తాయి. రెక్టాంగిల్, నెక్స్ట్ ఫ్రీడమ్ స్నిప్. మీరు రెక్టాంగిల్లో క్లిక్ చేసుకొని మీకు ఎంతవరకు అయితే స్క్రీన్ షాట్ కావాలనో అంతవరకు సెలెక్ట్ చేసుకొని వదిలేసినట్లయితే మౌస్ను అంతవరకు ఆ స్పేస్ వరకు స్క్రీన్ షాట్ అవుతుంది. అవన్నీ కూడా మీకు మై డాక్యుమెంట్లో, పిక్చర్స్లో సేవ్ అయిపోతాయి. ఈ మల్టిపుల్ ట్యాబ్స్ అన్నీ కూడా ఓపెన్ అయినప్పుడు విండోస్ బటన్ డీ ప్రెస్ చేసినట్టయితే మొత్తం కూడా ఒకేసారి మినిమైజ్ అయిపోతాయి. బ్యాక్గ్రౌండ్లో మీరు ఓపెన్ చేసిన ట్యాబ్స్ మొత్తం కూడా విండోస్ డీ బటన్ క్లిక్ చేసినట్లయితే మినిమైజ్ అయిపోతాయి ఆల్ ట్యాబ్స్. మళ్ళీ ఆ ట్యాబ్స్ మొత్తం కూడా రిటర్న్ రావాలంటే మాత్రం విండోస్ బటన్ డీ ప్రెస్ చేసినట్టయితే మీకు కావాల్సిన ట్యాబ్స్ మొత్తం కూడా ఈ విధంగా వస్తాయి. విండోస్ యూ బటన్ ప్రెస్ చేసినట్లయితే డిస్ప్లే సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఈ విధంగా మీరు విండోస్ యూ బటన్ యూజ్ చేసుకొని సిస్టమ్ డిస్ప్లే సెట్టింగ్స్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కమాండ్ విండోస్ ఫాస్ట్ బ్రేక్ క్లిక్ చేసినట్లయితే మీకు సిస్టమ్ యొక్క ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ విండోస్ ప్లస్ క్లిక్ చేసినట్లయితే మీకు మ్యాగ్నిఫైయర్ ఓపెన్ అవుతుంది. ఈ మ్యాగ్నిఫైయర్ని యూజ్ చేసుకొని మీరు స్క్రీన్ మొత్తం కూడా మ్యాగ్నిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ విండోస్ ఈ ప్రెస్ చేసినట్లయితే మీకు ఫైల్ ఎక్స్ప్లోరర్ వస్తుంది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తున్నారు, టాస్క్ బార్ మీద కొన్ని ఐకాన్స్ పెట్టుకున్నాను. ఇవి షార్ట్కట్ ద్వారా యూజ్ చేసుకోవడానికి. మీరు మౌస్ని యూజ్ చేసుకోకుండా విండోస్ బటన్ క్లిక్ చేసుకొని ఇవన్నిటిని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ముందు ఈ టాస్క్ బార్ మీద మొట్టమొదటిగా 1వ నెంబరు ఎడ్జ్ ఉంది. క్రోము, మైక్రోసాఫ్ట్ స్టోర్, ఈమెయిల్, పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్. ఇంకా ఓపెన్ చేయాలంటే మీకు నెంబరింగ్ తెలుసు కదా, 1లో ఉంది కాబట్టి విండోస్ 1 ప్రెస్ చేసినట్లయితే మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ విండోస్ 2 ప్రెస్ చేసినట్లయితే 2లో క్రోమ్ ఉంది కాబట్టి మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ విండోస్ 3 ప్రెస్ చేసినట్లయితే 3లో మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంది కాబట్టి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు టాస్క్ బార్ మీద ఉన్నటువంటి ఐటమ్స్ మొత్తం కూడా విండోస్ బటన్ ద్వారా తేలిక ఓపెన్ చేసుకో. విండోస్ ఎక్స్ యూ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీ సిస్టమ్ షట్ డౌన్ అవుతుంది.
నా యూట్యూబ్ ఛానల్ కంప్యూటర్ ట్రిక్స్ అండ్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని చెప్పండి.